వెల్కమ్ టు స్వస్థ వైష్ణవ చికిత్సాలయ. మైసెల్ఫ్ డాక్టర్ మణిబాల అండ్ రాష్ట్రపతి డాక్టర్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫుల్ ఇమర్షన్ బాత్ గురించి తెలుసుకుందాం. ఈ ఫుల్ ఇమర్షన్ బాత్ అనేది ఓల్డెన్ డేస్ నుంచి ఆయుర్వేద చికిత్సాలయాల్లో పింగాణి తోటి మనకి ఒక టబ్బాత్ అనేది తయారు చేసి ఈ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉండేవాళ్ళు. సో మనకి చూస్తున్నట్లయితే ఫస్ట్ ఇంత ముందు ఎక్కువగా చెరువుల్లో, నదుల్లో, పాండ్స్లో స్నానాలు చేస్తూ ఉండేవాళ్ళు. రాణులు కూడా ఎక్కువగా పాండ్స్లో స్నానం చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకున్న బిజీ షెడ్యూల్లో కానీ, మనం ఉండే సిటీసెస్లో కానీ మనకి సముద్రాలు, చెరువులు, పాండ్స్ ఇవన్నీ కుదరదు కాబట్టి మనం వాటి గురించి అసలు మర్చిపోయామన్నమాట. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా అందరూ మర్చిపోయారు. సో మనం ఈ ఫుల్ ఇమర్షన్ బాత్ గురించి మాట్లాడుకునే ముందు అసలు వాటర్ బెనిఫిట్స్ ఏంటి, వాటర్లో ఉండడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయనేది మాట్లాడుకుంటాం. సో ఈ వాటర్ అనేది మనకి 2 టైప్స్ ఉంటాయి అనమాట. లైక్ స్టాటిక్ ఉంటుంది, డైనమిక్ ఉంటుంది. స్టాటిక్లో ఒక pH వాల్యూ, కైనెటిక్ ఎనర్జీ, ప్రెషర్ అనేది మన బాడీ మీద డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అలాగే డైనమిక్ కూడా ఓవరాల్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఈ ఫుల్ ఇమర్షన్ టబ్బాత్లో మనం స్టాటిక్ వాటర్ అనేది ఇస్తూ ఉంటాము. సో ఈ స్టాటిక్ వాటర్లో ఉండడం వల్ల మన బాడీ ఎలా ఫీల్ అవుతుంది అంటే చాలా లైట్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే ఈ మనం ఎప్పుడైతే టబ్లో ఇమర్స్ అయి ఉంటామో అప్పుడు బయాన్సీ నేచర్ అనేది ఉంటుంది అనమాట. ఆ బయాన్సీ నేచర్ ఎలా గమనిస్తూ ఉంటామంటే ఎప్పుడైతే మీరు బకెట్లో చేయి పెట్టినా కానీ, టబ్ వాటర్లో చేయి పెట్టినా కానీ చెయ్యి అనేది చాలా లైట్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలానే మన బాడీ అనేది వాటర్లో ఇమర్స్ అయినప్పుడు చాలా లైట్గా ఫీల్ అయ్యి మన జాయింట్స్, మజిల్స్ అనేవి కూడా వాటి యొక్క స్టిఫ్నెస్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ మనకి హైడ్రేటిక్ ప్రెషర్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఈ హైడ్రేటిక్ ప్రెషర్ వలన మనం ఎప్పుడైతే బాడీ అనేది వాటర్లో ఇమర్స్ చేస్తుంటామో మనకి హార్ట్కి బ్లడ్ పంపింగ్ అనేది ఫాస్ట్గా జరిగి మనకి బ్లడ్ ప్రెషర్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ రాకుండా తగ్గుతూ ఉంటుంది అనమాట. సో థర్డ్ వన్ రెగ్యులేషన్ అనేది, అంటే టెంపరేచర్ రెగ్యులేషన్ అనేది కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫుల్ ఇమర్షన్ టబ్బాత్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఇస్తూ ఉంటాము అంటే మీరు చూసినట్లయితే మనకి అడ్వర్టైజ్మెంట్స్లో, కొంతమంది సెలబ్రిటీ హౌసెస్లో ఇప్పుడు చాలామంది వాళ్ళ బాత్రూమ్స్లో టబ్బాత్ అనేది అరేంజ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ టబ్బాత్లో ఎలా పడుకోవాలి అంటే మనము ఫస్ట్ వాటర్ అనేది ఫిల్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ వాటర్ అనేది న్యూట్రల్ ఉండొచ్చు, హాట్ ఉండొచ్చు, కోల్డ్ కూడా ఉండొచ్చు. ఈవెన్ సాల్ట్ కూడా యూజ్ చేసి మనం ఈ ఇమర్షన్ బాత్ అనేది చేయొచ్చు. సో మనం ఫస్ట్ టబ్ నిండా వాటర్ ఫిల్ చేసుకున్నాక మన తల ఒకటి బయట ఉండేటట్టు, మిగతా బాడీ అంతా వాటర్లో ఇమర్స్ అయిపోయేటట్టు, అంటే మునిగేటట్టు మన బాడీ అనేది టబ్లో ఉండాలి. సో ఫస్ట్ మనము న్యూట్రల్ వాటర్లో ఇమర్స్ అయినప్పుడు మన బాడీ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, సో మనం ఈ న్యూట్రల్ వాటర్లో ఇమర్స్ అయినప్పుడు మనకి ఎలాంటి కండిషన్స్ నుంచి మనం రిలీఫ్ పొందవచ్చు అంటే మేజర్గా మజిల్ రిలాక్సేషన్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఒబేసిటీ కండిషన్స్లో ఉన్నా కానీ, ఆర్థరైటిస్ కండిషన్స్లో ఉన్నా కానీ, నెక్స్ట్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళ కండిషన్స్లో కూడా మనం ఇవ్వచ్చు. అండ్ డయేరియా కూడా మనకి ఇప్పుడు ఫీల్ అవుతుంటాము. సో న్యూట్రల్ ఇమర్షన్ బాత్ తీసుకోవడం వల్ల కూడా మనం రిలీఫ్ అనేది పొందవచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ హాట్ ఇమర్షన్ బాత్ అనేది చూసుకుందాం. మన బాడీ హాట్ వాటర్లో ఇమర్స్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మన బ్లడ్ వెసల్స్ అనేది డైలేషన్ జరిగి బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా ఇంక్రీజ్ అవడం వల్ల మనకి స్వెట్టింగ్ అనేది వస్తుంది అనమాట. సో మన బాడీకి స్వెట్టింగ్ వచ్చి మన మజిల్ టెన్షన్స్ని కూల్ అవడానికి చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఈ హాట్ ఇమర్షన్ బాత్ తీసుకునే ముందు మీరు ఆ బాత్కి వెళ్ళే ముందు ఒక గ్లాస్ వాటర్ అనేది తాగేసి వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ హాట్ ఇమర్షన్ బాత్ తీసుకుంటూ ఉంటారో సో మన తల అనేది కొంచెం కోల్డ్ వాటర్తో తడి అనేది చేసుకోవాలి, లేదా తడి గుడ్డ అనేది తల మీద పెట్టుకోవాలి. హాట్ ఇమర్షన్ బాత్ అనేది 5 to 15 minutes వరకు చేయొచ్చు. సో ఈ హాట్ ఇమర్షన్ బాత్ వల్ల ఎలాంటి కండిషన్స్ నుంచి రిలీఫ్ పొందొచ్చు అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళు, బ్రాంకైటిస్, కంజెషన్ అయితే ఎవరికైతే ఉంటుందో, రెస్పిరేటరీ డిజార్డర్స్, న్యూమోనియా, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లైక్ డిస్మెనోరియా ఉన్నా కానీ దాని నుంచి మనం రిలీఫ్ అనేది పొందవచ్చు. ఇలాంటి కండిషన్స్లో మనము హాట్ ఇమర్షన్ బాత్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం కోల్డ్ ఇమర్షన్ బాత్ గురించి తెలుసుకుంటాం. ఈ కోల్డ్ ఇమర్షన్ బాత్ అనేది ఎప్పుడైతే మనము మన బాడీ అనేది ఇమర్స్ చేస్తూ ఉంటామో మన బాడీ అనేది ఇంటర్నల్గా హీట్ ప్రొడ్యూస్ అయ్యి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంటుంది. సో ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వల్ల యాక్టివేట్ అవ్వడం వల్ల బ్లడ్ ఫ్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్కువగా ఇది ఒక 5 minutes to 10 minutes అయితే సరిపోతూ ఉంటుంది. సో దీని వలన మనకి ఎలాంటి కండిషన్స్ నుంచి రిలీఫ్ పొందొచ్చు అని అంటే ఫీవర్ ఉన్న కండిషన్స్ అయినా కానీ, స్కిన్ టోన్ ఇంక్రీజ్ చేయడానికి కానీ, మజిల్ రిలాక్సేషన్, జాయింట్ పెయిన్స్ ఉన్నా కానీ మనకి తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఈ కోల్డ్ ఇమర్షన్ బాత్ అనేది ఎవరెవరు తీసుకోవద్దు అంటే ఎవరికైతే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్నా కానీ, ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నా కానీ,
ఈ కోల్డ్ బాత్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయాలి. సో ఇప్పుడు మనం లాస్ట్ వన్ ఎప్సమ్ సాల్ట్ ఇమర్షన్ బాత్ అనమాట. సో ఎప్పుడైతే మనం టబ్లో మనకి ఎప్సమ్ సాల్ట్ అనేది వేసుకోవడం వల్ల ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది రెండు సపరేట్ అయిపోయి మెగ్నీషియం అనేది మన స్కిన్కి అబ్జర్వ్ చేసుకొని మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది 600 మెటబాలిక్ రియాక్షన్స్కి పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి మెటబాలిక్ డిజార్డర్స్ రాకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఈ ఎప్సమ్ సాల్ట్ వల్ల మనకి ఎలాంటి కండిషన్స్లో మనం రిజల్ట్స్ చూడొచ్చు అంటే మేజర్గా కిడ్నీ డిజార్డర్స్కి, మైగ్రేన్కి, సయాటికాకి, బ్యాక్ పెయిన్కి, న్యూరైటిస్కి, రుమటైడ్ ఆర్థరైటిస్కి కూడా మంచి రిజల్ట్ అనేది చూడొచ్చు. సో మీరు ఈ ఇమర్షన్ బాత్ని ఇంట్లో అంటే పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే బాత్ చేసి పడుకునే అంత పొడుగ్గా అంటే లైక్ 6 feet టబ్ అనేది మన ఇంట్లో ఉండదు. సో మీరు కనుక ఈ ఇమర్షన్ బాత్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే మీరు మా యొక్క స్వస్థ ఆయుష్మాన్ చికిత్సలోకి వచ్చినట్లయితే మీ కండిషన్ బట్టి మీకు ఏ టెంపరేచర్ వాటర్ అనేది సూటబుల్ అవుతుందో దగ్గరుండి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది అందజేస్తాం. థ్యాంక్ యూ.